సాయి ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చాను. ఈరోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దేని గురించి అంటే, మొన్నే మాట్లాడదాం అనుకున్నాను, బట్ టైం అది కుదరక నేను మాట్లాడలేదు. సో ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. న్యూ ఇయర్ ఒకటి వచ్చింది కదా, కొత్తగా ఏమేం చేస్తాం ఈ సంవత్సరం ఏంటి, పైగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తాను అనమాట. సో కొత్తగా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. 1వ తారీఖు, అప్పుడే 3వ తారీఖు వచ్చింది అనమాట. 3వ తారీఖు నుంచి మనం ఫస్ట్ నుంచి ఏం స్టార్ట్ చేసాం అన్నీ ముందే ప్లాన్ చేసుకోండి. ఈ ఇయర్ అన్నా మీరు ప్లాన్ చేసుకుని కరెక్ట్గా ఏం చేయాలి ఏంటి అనేది ముందే ప్లాన్ చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. లేదు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నారనుకో ఏది అవ్వదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం ప్లాన్ చేసుకున్నామంటే దాని ప్రకారం వెళ్తాం అనమాట. లేదు ప్లాన్ ఏం లేదు, అప్పటికప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే అది వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఏదైనా కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఏదో ఒకటి కొనాలి, దానికి హ్యూజ్ అమౌంట్ అవుతుందంటే ఆ హ్యూజ్ అమౌంట్ మనం ముందు నుంచి పోగు చేసుకుంటేనే కదా అయ్యేది. అంతేగాని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నా అయిపోద్దిలే, ఏముందనుకుంటే అయిపోద్దా? లేదా ప్లాన్ చేసుకుంటే అవుతుందా? సో అదే కదా నేను చెప్పేది. సో ముందు నుంచి ఫస్ట్ నుంచి ఒకటి అనుకోండి, ఇలా చేద్దాం, ఫస్ట్ నుంచి మనం చేద్దాం. దానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక పేపర్ మీద రాసుకోండి అన్ని నీట్గా. ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఏం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తే ఈజీగా వెళ్తామా, ఈ మెథడ్లో వెళ్తే ఈజీగా వెళ్తామా, లేదంటే ఈ మెథడ్ బాగుండొచ్చు, ఒక సర్టైన్ స్టేజ్ వరకు బాగుంటుంది, ఈ మెథడ్ ఆ తర్వాత బాగోదు అంటే మళ్ళీ మార్చుకోవడమే. ఒకటే ఫార్ములా పట్టుకొని మొత్తం అంతా చేయాలంటే చేయలేమండి. సో దేనికైనా మనం మార్చుకుంటూ వెళ్ళాలి, స్ట్రాటజీలు మార్చుకుంటూ వెళ్ళాలి ఏదన్నా సాధించాలంటే. లేదంటే ఒకటే ఫార్ములా పట్టుకుని ఒకటే చేసుకుంటూ వెళ్ళామంటే అది ఎప్పటికీ సాధించలేం. మెయిన్గా ఏం చేయాలంటే, ఏదన్నా సాధించాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి. కన్సిస్టెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదన్నా పని చేస్తున్నామంటే అది ప్రతిరోజు చేయలేదు, ఒక రోజు చేసి కొన్ని రోజులు ఆపేసి అలా ఆపేస్తే ఏమైంది, అది ఎక్కడి వరకు చేయగలిగామో అక్కడి వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ అంతటితో ఆగిపోద్ది కదా, మళ్ళీ ముందుకు వెళ్ళదు కదా. సో ఎక్కడ ఉన్నామో అక్కడ ఆగిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాన్ని కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళండి. ఆపొద్దు, ఆపారంటే ఖచ్చితంగా అక్కడికి ఆగిపోద్ది. మళ్ళీ మనకి ఏమన్నా బద్ధకం వచ్చో ఏదో ఒక రీజన్ వచ్చో అది మళ్ళీ ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆపేద్దాం. చాలా రోజులు ఆపేయచ్చు కూడా. ఏమో ఇది వరకులాగా మళ్ళీ కరోనా వచ్చిందనుకో, ఆవిడ ఆపేసాం అనుకో, ఆ పని ముందుకు వెళ్ళదు అనుకో, ఏముంది మళ్ళీ అంతే, మళ్ళీ ఫస్ట్కి వస్తాం. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఫైనాన్షియల్గా సఫర్ అయ్యారు. ఫైనాన్షియల్గా అంటే ఏంటి, డబ్బు విషయం. డబ్బు అది ప్రాబ్లం అయ్యి చాలా ఫ్యామిలీస్ సఫర్ అయినాయి, చాలా ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి. సో అలా రోడ్డున పడకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు ప్లాన్ చేసుకుని ప్రతిదీ ముందుకెళ్తూ ఉండాలి. అంతేగాని అక్కడ కొన్నాళ్ళు చేసాం. కొంతమంది ఉంటారు, ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు కొత్తగా ఫస్ట్ ఒక 1 month 2 months బాగా హుషారుగా ఉంటారు. ఆ తర్వాత ఏముందిలేరా మనం చేద్దాంలే, ఏముంది మనం ఆల్రెడీ ఒక 1 month 2 months చేసాం కదా, అది చాలులే అని వదిలేస్తారనమాట. వదిలేయడం వల్ల ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోద్ది, దానివల్ల ముందుకెళ్ళదు. సో అలా ముందుకెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి అనమాట. ఏదన్నా అనుకున్నారంటే చెయ్యాలని అది వదిలేయకండి. కొన్నాళ్ళు చేసి ఆపేసి మళ్ళీ చేద్దాంలే అని అలా పోస్ట్పోన్ ఏది చేయకండి. కంటిన్యూస్గా చేయండి. అది చేసుకుంటూ వెళ్ళారంటే ఒక స్టేజ్ వస్తుంది, మీకు అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయినప్పుడు మీరు ఇంకా మానేద్దాం అనుకున్నా మీకు హ్యాబిట్ అయిపోద్ది కాబట్టి మీ అంతటా మీరే చేస్తారనమాట. సో అది హ్యాబిట్ అయిపోయే వరకు అస్సలు మానద్దు. హ్యాబిట్ అయినా కూడా మళ్ళీ దాన్ని బద్ధకం వచ్చి మానేద్దాం అనుకున్నారా, అది ఆగిపోద్ది. ఆ తర్వాత మీరే ప్రమాదంలో పడతారు. మళ్ళీ మీరు ఇదివరకు ఏ స్టేజ్లో ఉన్నారో అదే స్టేజ్లోకి వస్తారనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా
అది మార్చుకుంటా ముందుకు వెళ్తూ ఉండండి. ప్రతిరోజు ఏదైతే మీరు అనుకున్నారో, మీ గోల్ ఏదైతే అనుకున్నారో మీరు రీచ్ అవ్వాలంటే ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళండి. అది ఒక సర్టెన్ స్టేజ్ వచ్చే వరకు మనం చేసుకుంటూనే వెళ్ళాలి. అది వచ్చాక కూడా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏం స్టార్ట్ చేసినా ఒక ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఆపేస్తే అక్కడితోటే ఆగిపోతాం. అక్కడితో ఆపకుండా ఉండాలంటే ఇంకా మనం రోజు ఇంకా కొత్త రిస్కులు తీసుకుని కొత్తగా చేసామంటే ఇంకా పైకి వెళ్తాం. సో అదే నేను చెప్పేది అనమాట. రోజు ఏంటంటే ఒక టాస్క్ తీసుకుని ఆ టాస్క్ కంప్లీట్ అవ్వాలి ఈరోజు అనుకున్నాం అనుకో, కంప్లీట్ చేయండి. అలా చిన్న టాస్క్స్ పెట్టుకుని ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. కంప్లీట్ చేసుకుని వెళ్ళేసరికి ఒక స్టేజ్ వస్తుంది. ఎలా అయిపోద్ది అంటే మనకి ఫస్ట్లో బద్ధకంగా ఉన్న వాళ్ళం బద్ధకం నుంచి బయటకు వచ్చేస్తాం. ఫస్ట్ పెద్ద టాస్క్ని చిన్న టాస్క్గా బ్రేక్ చేయండి. బ్రేక్ చేసి అది ఒక 5-10 అవర్స్ టాస్క్ ఉందనుకోండి. ఇప్పుడు 5 అవర్స్ టాస్క్ ఉందనుకోండి. ఆ 5 అవర్స్ టాస్క్ని 2.5 అవర్స్ చేయండి. అదే చేయండి. అది చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2.5 అవర్స్ నెక్స్ట్ తర్వాత చేయండి. అలా టాస్క్ కింద 1, 2 లేదంటే ఇంకా సింపుల్గా బ్రేక్ చేసుకోవాలంటే 1 అవర్కి బ్రేక్ చేసుకోండి. 1 అవర్కి బ్రేక్ చేసుకున్నారనుకోండి, 1 అవర్ అలా అది 5 అవర్స్ కంప్లీట్ అయిపోద్ది. టాస్క్ అదే చెప్తున్నాను కదా. ఒకేసారి మొత్తం తినేయడం కంటే కొంచెం తినుకుంటా స్లోగా వెళ్ళామంటే, స్టెప్ బై స్టెప్ వెళ్ళామంటే ఎలా ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం, తెలియకుండా వెళ్ళిపోతాం అనమాట. సో ఏదైనా అదే నేను చెప్పేది. ఏదైనా గోల్ రీచ్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా ఈ 2025లో ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి, అన్నీ రీచ్ అవుతారు. నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే నిజంగా బద్ధకంగా ఉండేవాళ్ళకి కూడా బద్ధకం లేకుండా బద్ధకం మొత్తం పోద్ది అనమాట. అదే చెప్తున్నాను కదా. కొంతమంది బద్ధకం వల్ల చేయలేకపోతున్నామండి, మనం ఈ పని చేయలేకపోతున్నాం అనుకుంటారు. బట్ అలా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు మనకి బోర్ కొట్టినప్పుడల్లా ఇలాంటి చెరువులకి అడిగే తిరుగుతూ ఉండండి. చాలా బాగుంటుంది లైఫ్. ఇది చూసారా, బ్యాక్గ్రౌండ్ చెరువు చూసారా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది, నీట్గా. అంత చేపలు అయ్యి ఎగురుతున్నాయి అన్నమాట పైకి. చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా. సో ఇలాంటి లొకేషన్కి అయితే తిరుగుతానికి నేను ఇప్పుడు వస్తూ ఉంటాను కదా, మీకు బ్లాగ్స్లో చెప్పాను కదా. సో మళ్ళీ చెప్తున్నాను అనమాట. అక్కడ వెనకాల మొత్తం చాలా బాగుంటుంది చెరువు, వేవచ్చంగా ఉంటుంది. ఇక అక్కడ వరకు దగ్గర 1 ఎకర్ ఉంటుంది అనుకుంటే చెరువు. చాలా బాగుంది. ఇటుపక్కేమో నల్ల కోళ్ళు ఇక్కడ మొత్తం దువ్వేస్తున్నాయి. మొత్తం మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బీరోల్లో అయితే కనిపిస్తుంది. వేస్తాను బీరోల్లో. పక్కనే గుడి కూడా ఉంది అదిగోండి. సో ఇక్కడ చాలా బాగుందన్నమాట లొకేషను. అది ఏంటంటే ప్రశాంతంగా ఉంది. నేను ఇప్పుడు చలికాలం ఒకటి కాబట్టి నేను ఇది వేసుకున్నా, నాకు అంత బేవచ్చంగా ఉడికైతే రావట్లేదు. నార్మల్గా నేను ఇది ఒక్కటే వేసుకుంటే చాలా ఉడికొచ్చేస్తుంది. ఇప్పుడు అంత ఉడుకు కూడా రావట్లేదు. సో అదే నేను చెప్పేది ఏంటంటే కొన్ని టెక్నిక్లు ఉన్నాయి. ఆ టెక్నిక్లు ఫాలో అయితే మనం హెవీగా కష్టపడక్కర్లేదండి. చిన్న స్టెప్ బై స్టెప్ తీసుకుని అన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. అది చేసుకున్నారనుకోండి ఏముండదు. ఆ తర్వాత అయ్యో నేనే టాస్క్ కంప్లీట్ చేశానా, నేను చేశానా, ఇంత పెద్ద టాస్క్ నేను ఇంత ఫాస్ట్గా చేశానా అనిపిస్తుంది. సో అదే నేను చెప్పేది. బట్ మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు కూడా మీకు ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి మొత్తం ఆ 1 అవర్ ఏదైతే 1 అవర్ చేసినా, అరగంట చేసినా ఆ కాన్సన్ట్రేషన్ అటు ఇటు పెట్టకుండా ఫుల్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎందుకు సక్సెస్ అవ్వరో నేను చెప్తాను అనమాట. సో అదండి. రెజల్యూషన్స్ ఇంకేమైనా పెట్టుకుంటే వాటిని కంటిన్యూస్గా చేయండి, కన్సిస్టెంట్గా చేయండి. వాటిని అసలు వదలొద్దు. ప్రతి సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఇలా కంటిన్యూస్గా మనం చేస్తేనే మనకి ఏదన్నా ఈజీగా అవుతుంది. లేదనుకో కంటిన్యూస్గా లేకుండా అరే ఏదో కొన్నాళ్ళు చేసాంలే, కొన్నాళ్ళు పడుకుందాంలేరా, ఎంజాయ్ చేద్దాంలే, ఏముంది మనకి ఇంకా అన్నీ ఉన్నాయి, బాగానే ఎంజాయ్ చేస్తున్నాం, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకున్నారనుకోండి అక్కడే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు రియలైజేషన్ అయితే ఏ ఉపయోగం ఉండదు. అందుకే కంటిన్యూస్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇప్పుడు మన ఫీల్డ్లోనే చెప్తాను, సినిమాటోగ్రాఫర్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ మన దగ్గర గ్యాజెట్స్ లేవు, ఇవి లేవు, అవి లేవు అనుకుంటాం. ఆ గ్యాజెట్స్ ఇవన్నీ కొనుక్కుని అంతవరకు టైం వేస్ట్ చేసే బదులు మీ దగ్గర సింపుల్గా మీ ఫోన్ ఉంటుంది కదా, మీ ఫోన్ యూజ్ చేయండి. ఫోన్ యూజ్ చేసి బోల్డ్ అన్ని వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, బోల్డ్ అన్ని ఫొటోస్ చేయొచ్చు, బేభత్సంగా చేయొచ్చు. ఇదివరకంటే ఫోన్లో అంత క్లారిటీగా ఉండి కాదు, ఫోటోలు ఏవో మామూలుగా వచ్చి. ఇప్పుడు ఉన్న ఫోన్లో చాలా బాగా వస్తున్నాయి క్వాలిటీ. అది మీకు బెస్ట్ వీడియో ఉన్న ఫోన్ కావాలంటే ఐఫోన్ తీసుకోండి. ఫొటోస్కి మన శాంసంగ్ ఇవన్నీ చాలా బాగుంటాయి, వివో కూడా ఫొటోస్కి చాలా బాగుంటుంది. వీడియోకి అయితే ఇంకా ఐఫోనే చెప్పాలంటే. లేదు నాకు రెండు బాగుండాలి అనుకుంటున్నారా, గోప్రోకి వెళ్ళండి, లేదంటే మన DJI Action 5 Pro ఉంటుంది, దానికి వెళ్ళండి. గోప్రో అయితే మనకి నైట్ టైం అంత బాగా రావట్లేదు. DJI Action 5 Pro అనుకోండి, నైట్ టైం కూడా చాలా బాగా వస్తుంది. అండ్ Pocket 3 కూడా ఉంది దాంట్లో. సో ఇలాంటి చిన్న చిన్నవి వచ్చినాయి. మన బేభత్సం కొంతమంది ఉంటారు ఫోన్లకి ఎరగదీసి బడ్జెట్లు పెట్టేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఏడిపించేసి ఏదో ఒకటి చేసి ఫోన్లు కొనేస్తారు. సో అంతంత బడ్జెట్ మనం ఫోన్ల మీద పెట్టే బదులు దీనికి యూజ్ చేస్తున్నామా, ఏది లేదంటే మన యాక్షన్ కెమెరాకి యూజ్ చేస్తున్నామా చూసుకుని కొనుక్కోండి. ఎందుకంటే ఫోన్ ఒక విధంగా చెప్పాలంటే డెప్రిషియేటింగ్ యాసెట్. అది కూడా మనకు ఉపయోగపడుతుంది అనుకో ఫోను. ఇప్పుడు ఫోన్ యూజ్ చేసుకుని మనం ఏదన్నా డబ్బులు సంపాదిస్తున్నాం అనుకో, అది యాసెట్గానే పనిచేస్తుంది. లేదంటే అది ఎందుకు పనిచేయదు అనమాట. అంటే ఎందుకు పనిచేయదంటే యాసెట్ కాకుండా మనకి దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న సంపదను అది వాడుకుంటుంది తప్ప దాని నుంచి మనకు సంపద ఏం రాదు. సో దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. ఇప్పుడు అదైనా కార్ అయినా బైక్ అయినా ఇవన్నీ యాసెట్స్ కాదు కదా. సో ఇవన్నీ మనకి ఏంటంటే మనకు ఉపయోగపడదు. కొంతమంది ఏంటంటే కార్ని ట్యాక్సీ కింద వాడి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తాడు, అది యాసెట్ కింద పనికి వస్తుంది. బట్ చాలా మంది కారు జస్ట్ ఫన్ కోసం డ్రైవ్ చేస్తారు, అది యాసెట్ అవ్వదు కదా, అది లయబిలిటీ అవుతుంది. సో ఇలాగే బోల్డ్ ఉన్నాయి, కార్లే కాదు, బైక్లే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం కొనే వస్తువులు చాలా ఉంటాయి. ఆ వస్తువులన్నీ ఐదర్ యాసెట్ కింద మన 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 బ్రెయిన్ యూజ్ చేసి దాన్ని యాసెట్ కింద కన్వర్ట్ కూడా చేయొచ్చు, లేదా లయబిలిటీగానే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, బోల్డ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది, ఫోన్ మనం వాడుతున్నాం అంటే దేనికి యూజ్ చేస్తున్నాం, ఓన్లీ మనం వీడియోలు చూడడానికి, యూట్యూబ్ చూడడానికి జస్ట్ ఫోన్ వాడుతున్నాం అనుకోండి, ఎందుకు పనికిరాదు. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు మన ఫీల్డ్లో వాళ్ళు ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ కానీ వాడాలని క్రియేట్ చేశారనుకో, అది మనకి యాసెట్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. మీరు రోజు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు, మీకు దాని మీద ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, చేసుకుంటూ ఉంటారు, మీకు నచ్చింది, చాలా నచ్చితే మీరు చేసుకుంటూ ఉంటారు. మీరు చేయకుండా అలా ఉన్నారనుకోండి, మీ పేరెంట్స్ కూడా మీకు ఏమీ పర్మిషన్ ఎవరో ఏమీ చేయరు. మీలో ఒక ఏంటి ఏదన్నా చెయ్యాలనే థాట్ ఉండాలి, అది కొత్తగా క్రియేట్ చేయాలని థాట్ ఉందనుకో, మీ పేరెంట్స్ మీ యొక్క తపనను చూసి ఖచ్చితంగా వాళ్ళు కూడా మీకు ఏదైనా కొనడానికైనా ఇస్తారు. అది ఏం చేయకుండా మీరు అలాగే ఉండిపోయి అలాగే ఇంకెన్ని సంవత్సరాలైనా పేరెంట్స్ డబ్బుల మీద తింటాం, ఎలా ఉన్నా వాళ్ళతోటే ఉండడం, ఏం చేసినా మీరు ఏం క్రియేట్ చేయకుండా, ఏమీ కొత్తగా ఆలోచించకుండా జస్ట్ ఏదో వెళ్తుంది లైఫ్ అనుకున్నట్టు వెళ్ళారనుకోండి, మీరు కూడా అలాగే ఉండిపోతారు. ఆ తర్వాత బాధపడేది కూడా మీరే. ఒక 1 year 2 years అయిన తర్వాత అప్పుడు బాధపడతారు. బాధపడడం వల్ల ఉపయోగం ఏముండదు. సో అదే చెప్తున్నా, ఇప్పుడు ఫోన్ ఉన్నా, మన దగ్గర ఏమున్నా కూడా, బైక్ ఉన్నా కూడా, ఇప్పుడు మన దగ్గర బైక్ ఉంది, బైక్ని ఎలాగ మనం యాసెట్గా కన్వర్ట్ చేయాలి, మోటో బ్లాగ్స్ క్రియేట్ చేయొచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు, దానివల్ల బేవచ్చంగా ఫాలోవర్స్ పెరుగుతారు, అన్నీ వస్తాయి. సో అలాగా మన దగ్గర ఏది ఉన్నా దాన్ని మనం యాసెట్గా కన్వర్ట్ చేసుకునే దమ్ము ఉండాలి. అది క్రియేట్ చేయకుండా ఇంకా బైక్ని జస్ట్ అటు ఇటు తిరుగుతానికి వాడుకున్నాం అనుకో, ఎంజాయ్ చేయడానికి తిరగడానికి వాడుకున్నాం అనుకో, అది జస్ట్ లయబిలిటీ అవుద్ది కదా. ఇప్పుడు బైక్ ఉంది, దానికే కాదు, మనం ఏదైనా బిజినెస్ చేసినా దానికి మనం వాడుకుంటున్నాం అనుకో బైక్, అది కూడా యాసెట్ కింద పనిచేస్తుంది, లేదంటే లయబిలిటీయే.
కారైనా అంతే. ఇప్పుడు కారు మనం కొనేసుకుని మన దగ్గర పెట్టేసుకుని అలాగే మన ఇంట్లో ఉంటుంది అనుకో, దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం ఉండదు. అది లయబిలిటీ కిందే పనిచేస్తుంది. సో కారు కొనాలన్నా చాలా ఆలోచించాలండి. ఎందుకంటే ఆ బడ్జెట్ మనం 10 లక్షలు పెడుతున్నామంటే దానివల్ల ఏం ఉపయోగం ఉందో, దీనివల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా అనేది ఆలోచించి కారు తీసుకోవాలి. 10 అయినా 20 అయినా ఎన్ని లక్షలు పెట్టినా ఆలోచించి తీసుకోవాలి. ఇప్పుడు ఫోన్ తీసుకున్నా అంతే. ఫోన్ ఏముంది, ఇప్పుడు ఒకప్పుడు ఫోన్లు మ్యాక్సిమం పెడితే 30,000కి మంచి మంచి ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది? ఒక్కో ఫోన్కి ఖచ్చితంగా 40,000, 50,000, లక్ష, లక్ష, 1,50,000, 2 లక్షలు కూడా ఉన్నాయి ఫోన్లు. ఇప్పుడు అంతంత ప్రైజ్ అయిపోయినాయి ఫోన్లు. సో మనం ఏంటంటే ప్రజలు దేనికి వాల్యూ ఇచ్చేస్తున్నామో దాన్ని బట్టి ఎవరైతే తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రైజులు పెంచుకుంటూ పోతున్నారు. మనం వాల్యూ ఇచ్చామనుకో వాటికి, ఆ ప్రైజులు పెంచుకుంటూనే పోతానే ఉంటారు. ఇంకా అలా వెళ్తానే ఉంటాయి రేట్లు. కొన్నాళ్ళు అయ్యేసరికి 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అయినా అవ్వచ్చు, ఎంతైనా అయిపోవచ్చు. ఏముంది, ఇంకొన్నాళ్ళు అయ్యేసరికి డిఎస్ఎల్ఆర్ లాంటి ఫోటోలు వస్తాయి, డిఎస్ఎల్ఆర్ లాంటి వీడియోలు వస్తాయని మనకు సొల్లు చెప్తారు. ఇప్పటికీ డిఎస్ఎల్ఆర్ లాగా రేంజ్ అయితే రాదు. ఎందుకంటున్నానంటే డిఎస్ఎల్ఆర్ రేంజ్ వాళ్ళు తీసుకొచ్చారనుకో, ఇంకా కెమెరాలు కంపెనీ వాళ్ళు మూసుకోవాలి కదా, మూసుకోరు. వాళ్ళ కెమెరా సేల్ అవ్వాలి, ఫోన్ కూడా సేల్ అవ్వాలి. సో ప్రతి దానికి ఎంతో కొంత నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి ప్రతి ఫోన్ కెమెరాకి. సో వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు ఏ కంపెనీ అయినా. ఎందుకంటే సెన్సార్లు వచ్చేది కూడా ఈ కంపెనీల నుంచే. ప్రతి ఎక్కువ ఫోన్లో వచ్చే సెన్సార్లు అన్నీ సోనీ ఓడు లేదా లైకా ఓడు, ఇంకో 2-3 కంపెనీలు ఉంటాయి, వాటి నుంచే వస్తాయి ఫోన్లు ఒక సెన్సార్లు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కెమెరా సేల్ అవ్వాలని కెమెరాకి ఎంత హై క్వాలిటీ ఇచ్చినంత దానికి ఇవ్వరు. తెలుసు క్వాలిటీ వచ్చి, ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఫోన్లోనే ఇచ్చేయచ్చు వాళ్ళు కావాలనుకుంటే. బట్ ఎప్పటికీ జరగదు. వీటి సేల్స్ అవ్వాలి, వాటి సేల్స్ అవ్వాలి, కాబట్టి ఏదో ఒక డ్రాబ్యాక్ పెడతారు. అంటే ఏదో ఒక పాయింట్ తగ్గిస్తారనమాట. ఇప్పుడు పాయింట్ తగ్గించడం అంటే ఎంతో కొంత తక్కువ చేస్తారు దాన్ని, ప్రోడక్ట్ని. అంటే బేభత్సంగా ఉండే ఫీచర్స్ అన్నీ పెట్టకుండా ఎంతో కొంత కొన్ని పాయింట్స్ తక్కువ చేస్తారు. సో అది ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవ్వాలి కదా. వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవ్వలేదనుకో వాళ్ళ లాస్లోకి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ చూసుకొని కంపెనీ వాళ్ళు కూడా అలా చేస్తారు. సో మనం కూడా కంపెనీ, ఇప్పుడు కార్ల కంపెనీలు కూడా అంతే. ఒక కారు ఒకప్పుడు చాలా తక్కువ ప్రైస్ ఉండేది, ఇప్పుడు బేభత్సంగా ప్రైస్ పెరిగిపోయింది. అలా పెరిగిపోతుంది. మనం కొన్నాం కదని గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వేసేస్తుంది. అలా ట్యాక్స్లు పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి, ప్రైజులు కూడా పెరిగిపోతాయి. మనం కొంటా ఉంటే అన్ని ప్రైజులు పెరుగుతూనే ఉంటాయి. మనం ఎంత వాటికి వాల్యూ వేస్తున్నామో, వస్తువులకి ఎంత వాల్యూ వేస్తున్నామో అవి కూడా అలా పెరిగిపోతూనే ఉంటాయి. సో మనం దేనికైనా వాల్యూ వేస్తున్నాం అంటే అది ఎందుకు వాల్యూ వేస్తున్నాం, దానివల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా అని ఆలోచించి వాల్యూ ఇవ్వండి. దాన్ని బట్టి అది యాసెటా లయబిలిటా అని చూసి మరీ కొనండి. లేదంటే దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. జస్ట్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడం తప్ప ఏ ఉండదు. సో ఏ వస్తువు కొన్నా ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి తీసుకోండి. అండ్ మీరు రెజల్యూషన్ ఏదైనా పెట్టుకున్నారంటే దానికోసం ప్రతిరోజు చేయండి. ఇప్పుడు పెట్టుకున్నారనుకో, న్యూ ఇయర్ ఫస్ట్ డే పెట్టుకున్నారనుకో, 2025 స్టార్ట్ చేశారు, 2026 ఎండ్ కల్లా నాకు కంప్లీట్ అవ్వాలి అని పెట్టుకుని దానికోసం ప్రతిరోజు చేయండి. ఎందుకు అవుతుందో నేను చెప్తాను, ఖచ్చితంగా అవుతుంది. సో ఎవరైనా రెజల్యూషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ Jan 1ని కలుద్దాం. 2026 Jan 1ని మళ్ళీ బ్లాగ్ చేస్తాను. అప్పుడు నా కామెంట్స్లో చెప్పండి ఎవరైతే పెట్టుకున్నారో రెజల్యూషన్ అది కంప్లీట్ అయిందా లేదా. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.